ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఈ మాటలు ఇర్మియాతో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని ఎన్నడూ కూడా మనం మరచిపోకూడదు. ఎందుకనగా ప్రభు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉందును అని ప్రభు సెలవిచ్చినాడు. ఈ లోకంలో అనేకులు మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని సత్యాన్ని ఎన్నడూ కూడా మరచిపోకూడదు. ఎందుకనగా దేవుడు మనకు తోడుగా ఉండి మన యొక్క జీవితాల్లో మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. మరి ఎన్నో ఉపద్రవాలు, కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నీకు ఎదురైనప్పటికీ దేవుడు నిన్ను ఎడబాయలేదనే సత్యాన్ని మరచిపోకూడదు. కనుక దేవుడు మనకు తోడై ఉంటున్నప్పుడు మన జీవితాల్లో ఎన్నో శ్రమలు ఎదురయ్యేవిగా ఉంటాయి. అయినా కానీ వాటి వైపు చూచి కృంగిపోక విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు విజయం నీ యొక్క జీవితంలో ఎంతో క్షేమాన్ని, సమాధానాన్ని కలుగజేసేదిగా ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని దాటు సమయంలో ఇశ్రాయేలు ప్రజలు వారు మోషే నాయకత్వంలో ముందుకు సాగినప్పుడు వారు ఎంతగానో విజయం పొందుతూ వచ్చినారు. శత్రువుకు అపజయం కలుగుతూ వచ్చింది. దేవుడు వారికి తోడుగా ఉండి 40 సంవత్సరాలు అరణ్యములో వారిని నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. యోర్దాను నదిని 2 పాయలుగా చేసి మరి దేవుడు ఆరిన నేలపై తన యొక్క ప్రజలను నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ఈ విధంగా దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు తన ప్రజల మధ్య చేస్తూ వచ్చినాడు. బబులోను దేశంలో దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తనకు తోడుగా ఉండి తనను బలపరుస్తూ వచ్చిన కారణాన్ని బట్టి దానియేలు దీవించబడుతూ దేవుని ద్వారా బహుప్రియుడిగా ఎంచబడుతూ వచ్చినాడు. ఇర్మియా తన చుట్టూ పరిస్థితులు ఎన్నున్నప్పటికీ దేవుడు తనకు వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీకు తోడైనందున వారు నీపైన విజయం పొందచాలరు. శత్రువు కొంతవరకు విజయం పొందినట్లుగా కనబడవచ్చును, కానీ అంతిమ విజయం ప్రభుదే. ఎందుకనగా యుద్ధము యెహోవాది అని ప్రభు సెలవిచ్చినాడు. నీవు పోరాడవలసిన పని లేదు. ప్రభువే నీ పక్షంగా పోరాడేవాడుగా ఉంటాడు. కేవలం నిలిచి ఉండుము అంటున్నాడు. ఆయన యందు నిలిచి ఉండి విశ్వాసంతో కనిపెట్టినప్పుడు దేవుడు నీకు తప్పకుండా విజయమిస్తాడు. అలాగే ప్రభువు నిన్ను దీవించును గాక.